స్పిన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతాడని భావించే శివం దుబేను ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ పంపించామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. కానీ తమ ప్లాన్ వర్కౌట్ కాలేదని అంగీకరించాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన సూపర్ 4 మ్యాచ్లో సమిష్టిగా రాణించిన భారత్ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఓటమెరుగని జట్టుగా భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. బంగ్లాదేశ్ బౌలింగ్ లైనప్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్తో పాటు లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. దాంతో 7 నుండి 15 ఓవర్లలో వారిపై దుబే విరుచుకుపడతాడని అప్ ది ఆర్డర్ పంపించాం. కానీ ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఈ మ్యాచ్లో అవుట్ఫీల్డ్ వేగంగా ఉంటే మా స్కోర్ 180-185 అయ్యుండేది. కానీ మా దగ్గర ఉన్న బౌలింగ్ లైనప్తో 12 నుండి 14 ఓవర్లు మెరుగ్గా బౌలింగ్ చేస్తే మేం విజయం సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.